హాయ్ అండి, రాజేశ్వరి కిచెన్కి స్వాగతం. ఈరోజు నేను గోంగూర చికెన్ వండుతున్నాను. ముందుగా ఒక కట్ట గోంగూర తీసుకొని శుభ్రంగా కడిగి 4 పచ్చిమిర్చి ఒక టమాటా కూడా వేసి వీటిని ఉడికించుతున్నాను. తర్వాత మిక్సీ జారు తీసుకొని గోంగూర చికెన్లోకి కావాల్సినవి అల్లము, కొద్దిగా ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు, చెక్క, లవంగాయలు, ధనియాలు, జీలకర్ర, షాజీరా, ఇలాచీలు వేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కకు పెట్టుకున్నాను. గోంగూర ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టాను. కర్రీకి సరిపడా ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేసినాక ఒక ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాను, ఆ ముక్కలు వేస్తున్నాను. ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయినాయి కాస్త. ఇప్పుడు ముందుగా పసుపు, ఉప్పు వేసి పెట్టుకొని కలిపి పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసాను. ముందే నానబెట్టి పెట్టాను చికెను. ఇప్పుడు ఆ ముక్కలు వేసి ఒక 2 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి. 1 స్పూనున్నర సాల్ట్ వేసాను. ఒక 1/2 స్పూను మళ్ళీ పసుపు వేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి మొత్తం సాల్ట్, పసుపు అంతా కలిసేలాగా ముక్కలకు పట్టడానికి ఇట్లా ఒకసారి అంతా కలుపుకోవాలి. ఆ ముక్కల్లోని నీరంతా పోయేంత వరకు ఉడికించుకున్నాక మనం మిక్సీకి వేసి పెట్టుకున్న ఆ మసాలా అంతా ముక్కలలో పోసాను. ఒక 2 నిమిషాలు ఆ మసాలా అంతా ముక్కలకి పట్టేంత వరకు ఉడికించుకోవాలి. ఒక 2 నిమిషాలు. 2 నిమిషాలు అయిపోయినాక ఒక 2 స్పూన్లు కారం వేస్తున్నాను. కర్రీ ఉడకడానికి సరిపడంత నీళ్ళు కూడా పోసాను. ఇప్పుడు ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 4-5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు మనము ఉడకపెట్టుకున్న గోంగూర మిక్సీ జార్లో వేసి ఒక్కసారి ఇట్లా తిప్పుకోవాలి, మరి మెత్తగా కాకుండా. మిక్సీకి వేసుకొని పక్కన పెట్టుకున్నాక చికెను ఉడికింది, దగ్గరకు అయింది కూడా. ఒకసారి ఇట్లా కలుపుకున్నాక మనం మిక్సీకి వేసి పెట్టుకున్న గోంగూర పేస్ట్ అంతా ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే ఉంచాను, పెద్ద మంట పెట్టకుండా. ఇట్లా ఒక 2 నిమిషాలు బాగా కలుపుకొని ఉడికించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వేడి గోంగూర చికెను రెడీ అయిపోయిందండి. మీరు ట్రై చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.